ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ఈ నెల 9న జరగబోయే సార్వత్రిక సమ్మెకు సహకరించండి అంటూ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కంచర్ల జలమయ్య, ఏఐటియు వంగ వెంకటేష్ జిల్లా నాయకులు ఏజే రమేష్, ఐఎన్టియుసి జిల్లా నాయకులు జలీల్, ఐఏఎఫ్యు అనేక యూనియన్ సంఘాలు కలిసి కొత్తగూడెం పట్టణంలో ప్రధాన సెంటర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. జరుగుతున్న భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్స్ జేఏసీ ఆధ్వర్యంలో బస్టాండ్ అమరవీరుల స్థూపం నుండి పాల కేంద్రం వరకు బైక్ ర్యాలీగా రేపు జూలై 9వ తారీఖు జరగబోయే కొత్తగూడెం పట్టణంలో ఉన్న అన్ని వ్యాపారస్తులు, జీవీ మాల్స్, అదేవిధంగా షాపులలో పనిచేసే గుమ్మస్తాలు, అనేక మంది అమ్మాలి, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్స్ అందరూ కూడా సమ్మెలో పాల్గొనాలని ఇవాళ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు, టీజీసీఐ, ఐఎన్టీయూసి కార్మిక సంఘాల నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఏఐటిసి జిల్లా నాయకులు వంగ వెంకట గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రెండవసారి గెలిచిన తర్వాత మరి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టాడు. అదేవిధంగా లేబర్ చట్టాలన్నీ కూడా 44 చట్టాలని 4 కోట్లుగా మార్చి మరి కార్మికుల హక్కులు లేకుండా హరింపజేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా మరి ఈరోజు మరి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిసి ఒకతాటి మీదకి వచ్చి జేసీగా ఏర్పడి ఆ విధానం మోడీ విధానాలను ఎండగట్టాలని చెప్పేసి మరి అందరూ కూడా పిలిపివ్వడం జరిగింది. మరి ఈ నెల 9న దేశవ్యాప్త ఒక్కరోజు స్ట్రైక్ జరగబోతుంది. దాంట్లో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులందరూ కూడా పాల్గొంటున్నారు. దాదాపుగా 50,000 మంది కార్మికులు పాల్గొని ఒక్కరోజు పనిని స్తంభింపజేసి మోడీకి చెప్పబెట్టుగా మరి సమాధానం చెప్పాలని తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మరి జేఏసీ తరఫున అన్ని సంఘాలతో, జాతీయ సంఘాల తరఫున ర్యాలీ నిర్వహించి అందరినీ మొబిలైజ్ చేసి షాపుల వాళ్ళని, అదేవిధంగా అసంఘటిత కార్మికులని, అదేవిధంగా సంఘటిత కార్మికులందరినీ కూడా మరి అందరినీ కూడా ప్రభావితం చేసి మరి వాళ్ళందరికీ కూడా స్ట్రైక్లో పాల్గొనే విధంగా మేము తయారు చేస్తున్నాము. అదేవిధంగా రైతులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. గతంలో కూడా రైతులకు చట్టాలను అణచివేసినందుకు రైతులు కూడా 1 సంవత్సరము మరి ఢిల్లీలో మరి వాళ్ళంతా కూడా ధర్నాలు జరిపి వాళ్ళ హక్కులను కాపాడుకోవడం జరిగింది. అదే రీతిలో ఇప్పుడు మేము కూడా 4 చట్టాలని 4 కోళ్లను రద్దు చేసే వరకు కూడా మేము ఇదే విధంగా పోరాటం చేసి మేము మోడీ మీద హక్కును సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంలో అందరూ కూడా ఏకమై మరి ఈ రోజు ఈ 9న జరిగే స్ట్రైక్లు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి మోడీకి మరి ఒక సిగ్నల్ పంపవలసిందిగా మేము జేఏసీ తరఫున కోరుతున్నాం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అన్ని యూనియన్ల తరఫున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గంతో కూడా ఒక తాటి మీదకి వచ్చి సమ్మెను జయప్రదం చేయాలని, అట్లాగే 29 రకాల ఉన్నటువంటి ఏదైతే మన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చినటువంటి మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగేటువంటి భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా ఒక్క తాటి మీద ఉండాలని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం. కనుక ఇప్పుడు జరిగినటువంటి ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆల్ ట్రేడ్ యూనియన్ జిల్లా నాయకత్వానికి హాజరైన కార్మిక సోదరులందరికీ ముందుగా నమస్కారం. ఇప్పుడే మన కామ్రేడ్ చెప్పారు, రేపు జూలై 9వ తారీఖున దేశభక్తియుతమైనటువంటి సమ్మె జరగబోతూ ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కట్టు బానిసల్లాగా మార్చే పద్ధతిలో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకి కార్మిక వర్గం యొక్క మూలుగులు పీల్చి పిప్పి చేసే విధంగా, తాకట్టు పెట్టే విధంగా నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది కార్మిక వర్గం 9వ తారీఖుకి సమాయత్తం అవుతూ ఉంది దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి. ఈ సమ్మెలో పెట్టినటువంటి ఈ డిమాండ్ ఆధారంగా ప్రభుత్వం తక్షణమే పాత కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలి. లేని ఏళ్ళ 4 లేబర్ కోడ్లు రద్దయ్యేదాకా సమరశీలమైనటువంటి పోరాటాలకి సిద్ధం అవుతాము. దానిలో భాగంగానే ఈ సమ్మె జరుగుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 9వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఈ దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని, కార్మిక వర్గ హక్కుల్ని బ్రిటిష్ కాలంలోనే పోరాడు సాధించుకునేటువంటి
కార్మిక చట్టాలని యథావిధిగా అమలు చేసేదానికోసం మీరు సిద్ధం అవుతారా? లేకపోతే అవసరమైతే మిమ్మల్ని ఈ ప్రభుత్వం నుంచి, ఈ మొత్తం భారతదేశ పాలక విధానం నుంచి మిమ్మల్ని వెనక్కి లాగమంటారని చెప్పేసి హెచ్చరిక చేయడానికి కార్మిక వర్గం సమాయత్తం అవుతుంది. ఈ సమాయత్తం అవుతున్నటువంటి కార్మిక వర్గం 9వ తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెలో, ఆ రోజు హెడ్ క్వార్టర్లో జరిగేటువంటి ర్యాలీలో పాల్గొని మన కార్మిక చట్టాన్ని